ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. అబ్రహాముతో అనగా హల్లెలూయా. మాట్లాడుతున్న మాట అంతా కూడా హల్లెలూయా. అబ్రహాముతో దేవుడే ప్రత్యక్షమై చెప్తాను. యెహోవాకు ఏమంటున్నాడే, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళు అని యెహోవాకు ప్రత్యక్షమై అబ్రహాముకు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం కూడా దేవుడు మాట్లాడు, ఇదిగో అబ్రహాం, నేను చూపించు దేశానికి వెళ్ళు. అప్పటిదాకా అబ్రహాం ఎలాగున్నాడంటే బొమ్మలు అమ్ముతా ఉన్నాడు. ఏ బొమ్మలు అంటే విగ్రహాల బొమ్మలు, బొమ్మలు అనుకుంటా ఊరంతా కూడా తిరిగి బొమ్మలు అమ్ముతాను వ్యక్తి. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నది, ఇదిగో అబ్రహాం, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు చూపించు ప్రదేశానికి నువ్వు వెళితే అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా, నీ నామం గొప్ప చేస్తాడంట. ఆమేన్. నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు నువ్వు దీవెనకరంగా మార్చబడతావు, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు గొప్ప జనంగా ఉంటావు, నువ్వు దీవించబడతావు, నువ్వు అనేకులుగా ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను శపించిన వారిని నేను దూషిస్తాను, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. చాలామంది కూడా ఆశ్రయించబడాలి. ఈ సంవత్సరంలో ఎంతమంది ఆశ్రయించబడాలని ఉంది? చేతులు ఎత్తండి. హల్లెలూయా. అందరికీ కూడా నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉండాలనే ఆశ ఉంటుంది కదా. చెప్పండి, దీవించబడాలని ఉంటుందా ఉండదా? అందరికి కూడా దీవించబడాలని ఆశ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, యేషవ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. యాక్టివ్నండి కొద్దిసేపు చెప్తా. హల్లెలూయా. యేషవ అనే వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, అనేకులకు మేలుకరంగా ఉండాలి అని ఈ యేషవ వ్యక్తి అంట కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. కన్నీళ్లతో వారిని అడుగుతూ ఉన్నారు. చాలామంది కూడా ఆశీర్వాదం కావాలని వేరే ఎదుటి పోయి కన్నీరు కాలుస్తూ ఉంటారు. వేరే మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుస్తూ ఉంటారు. నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం ఆశ్రయించబడాలి, నీ కుటుంబం ఒక గొప్ప జనముగా నువ్వు మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆశ్రయించబడండి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఈ 17వ వచనం చదివిన పత్రిక. యేషావు ఆ తరువాత శ్రద్ధతో వెతికిన అక్కడ మాట ఏంటంటే, యేషావు అంట కన్నీళ్ళు విడుస్తున్నాడు. దేని కొరకయ్యా కన్నీళ్ళు విడిచేదంటే ఆశ్రయించబడాలనే విషయం కొరకే కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా కన్నీళ్ళు విడవాలి. దేని కొరకయ్యా అంటే దేని కొరకు చెప్పండి. దేని కొరకు కన్నీళ్ళు విడిచేది? ఆశీర్వాదం కొరకు. ఆశ్రయించబడాలనే ఆశ మీలో ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు దీవించబడతారు. ఆమేన్. ఈయన కూడా కన్నీళ్ళు విడుస్తున్నారు, కానీ దీవించబడలే. ఎక్కడెక్కడో వేరే వాళ్ళ చోట వెళ్ళి కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు, మనుషుల దగ్గర వెళ్ళి కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. మనం ఎక్కడ కన్నీళ్ళు అంటే దేవుని మందిరంలో కన్నీళ్ళు విడవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమె ఉంది, ఆమె కూడా ఇలానే వాక్యం చెప్తా ఉంటే బాగా ఏడుస్తూ ఉంది. వెనక కూర్చోండి, జాగ్రత్త తినండి. బాగా ఏడుస్తూ ఉంది. లాస్ట్కి వాక్యం అంతా అయిపోయినాక అడిగా, ఎందుకమ్మా ఒకటే కన్నీళ్ళు విడుస్తున్నావు ఎందుకమ్మా అంటే,
అని చెప్తున్న మాట ఏందో తెలుసా? అయ్యా మా మేక చచ్చిపోయిందయ్యా, అందుకే నేను ఏడుస్తూ ఉన్నాను అనుకున్నాను. నేను అనుకున్నాను ఏదో ఆశ్రమం కొరకు ఏడుస్తుందో, ఏదో ఆపద ఉండి ఏడుస్తుందేమో అనుకున్నా. అంటున్న మాట ఏంటి? మేక చచ్చిపోయింది, మేక చచ్చిపోయిందని ఏడుస్తూ ఉందంట. ఆ మేక నన్ను చూసినప్పుడల్లా నీ గడ్డం మేక గడ్డం సేమ్ ఉంది అయ్యగారు. హల్లెలూయా. అయ్యగారి గడ్డం మేక గడ్డం సేమ్ ఉందంట. అయ్యగారి గడ్డం చూసినప్పుడల్లా ఆ మేక గుర్తుకొస్తుందంట ఆమెకి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం గుర్తొస్తుంది? అయ్యగారి గడ్డం చూసినప్పుడల్లా మేక గుర్తుకొస్తుందంట. మేక గడ్డం అయ్యగారి గడ్డం సేమ్ ఉందంట, అందుకే ఏడుస్తున్నా అంటుంది. హల్లెలూయా. రకరకాలమైన కన్నీరు ఉంటుంది, రకరకాలమైన దుఃఖాలు ఉంటాయి. ఆ దేవుడు ఏమంటో తెలుసా? నువ్వు దీవించబడాలి అంటే నీ ఎవరి దగ్గర కన్నీరు విడాలో తెలుసా? నజరేయుడైన యేసు దగ్గర కన్నీరు విడవాలి. ఆమేన్. మనుషుల దగ్గర కాదు నువ్వు కన్నీరు విడవాల్సింది. హల్లెలూయా. ఎవరి దగ్గర విడవాలి? దేవుడి దగ్గర విడవాలి. ఎవరి దగ్గర విడవాలి? దేవుడి దగ్గర కన్నీరు విడవాలి. చాలామంది ఇలాగనే ఆశీర్వాదం అంటే ఏంది అసలు చెప్పండి. ఇలాంటి వాక్యం నా బాబుతో వదలేదు కానీ వాక్యం ఆశీర్వాదం అంటే ఏంది? ఆశ్రయించబడాలన్న ఆశ అంత మనకు చేతండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ కూడా ఒక రోజు ఒక సేవకుడు అడిగాడంటే, ఏమని అడిగాడంటే, ఆశ్రయించబడాలని ఆశ అందరైతే ఉందో ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారు కానీ ఒకడు చేతులు ఎత్తలే. అంతా అయ్యగారు ఏం చేశాడంటే ప్రార్థన అంతా అయిపోయాక అడిగాడు, అరే నీకు ఆశీర్వాదం వద్దారా అంటే, అయ్యా నాకెందుకు ఆశీర్వాదం, నాకు అంత కూడా ఆశీర్వాదం ఉంది. ఏం ఆశీర్వాదం ఉందంటే వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? వాడికి 8 మంది పిల్లగాలంట. ఎంతమంది? 8 మంది పిల్లగాలు. ఇంకొకడేమో కడుపులో ఉన్నాడు. అయ్యగారు నాకెందుకు ఆశీర్వాదం? ఒకడికి లాగుంటే ఒకటి సొక్కా ఉండదు, ఒకటి నిక్కర్ ఉంటే ఒకటి నిక్కర్ ఉంటే ఒకటికి అంగి ఉండదు. అది ఆశీర్వాదం అనుకుంటున్నాడు. ఆశీర్వాదం అంటే అది కాదు. ఆశీర్వాదం అంటే అసలు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడి స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాని పురుషుని గాని వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిందించి దాని లోపరుచుకొనుడి. చాలా. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏందో తెలుసా? ఇంతమంది పిల్లగాళ్ళు ఉన్నారని కాదు ఆశీర్వాదం, ఇంతమంది జనసమూహం ఉన్నారని ఆశీర్వాదం. అక్కడ ఏమనుంది? మీరు ఫలించి మీరు అభివృద్ధి పొంది. చదవండి ఇంకా. హల్లెలూయా. మీరు ఫలించి విస్తరించి భూమి నిందించి. చాలా. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అది. ఏది? ఫలించడం, అభివృద్ధి పరచబడడం. భూమిని అంటే ఏం చేయాలి? అక్కడ భూమిని ఏం చేయాలి? ఇంకా పక్కన దాన్ని లోపరుచుకోవడం. భూమి అంటే లోపరుచుకోవడం అంటే ఏంటంటే తెలుసా? మీరు ఏ పంట అయితే వేస్తారో ఆ పంట మీ సొంతం అవ్వాలి. ఆమేన్. అది ఆశీర్వాదం. మీరు లోపరుచుకోవాలి మీ భూమిని లోపరుచుకోవడం అంటే ఏ మనుషుడు ఆ భూమిపైకి రాకూడదు, ఏ కీటకాలు వచ్చి ఆ పంటని నాశనం చేయకూడదు. ఏ కీటకాలు, ఏ పురుగులు వచ్చి ఏది వచ్చినా కూడా ఆ పంటను నాశనం చేయకుండా ఉండాలంటే భూమిని ఏం చేయాలి తెలుసా? మీరు స్వాధీనపరుచుకోవాలి. ఆమేన్. అప్పుడు మీ పంట దీవించబడుతుంది. ఆశీర్వాదం అంటే అది. మీ పిల్లలు ఉన్నారు, వారు ఉన్నారని కాదు, కానీ మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీ పంట స్వాధీనపరుచుకోవాలి. అది ఏ ఒక్కరు కాకూడదు. పెట్టుబడి ₹1,00,000 పెట్టరా, అంతకు మించి రావాలి. అది ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ఆ పంట వేసారా అది పురుగుల పాలైపోవడం అది కాదు.
లేదా సగానికి సగం కొట్టకపోవడం కాదు, అది కాదు ఆశీర్వాదం. దేవుడు అంటున్నా తెలుసా, మీ స్వాధీనపరుచుకుంటారంట. అంటే ఏ పురుగులు రావు, ఏ మనుషుడు రారు, ఆ పంట విస్తారంగా అభివృద్ధి పరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును కూడా అన్ని విషయాలు దీవించాడు, అన్ని విషయాల్లో ఆశ్రయించుకుంటూ వచ్చాడు, అన్ని విషయాల్లో దేవుడు అతన్ని నామాన్ని గొప్ప చేశాడు. ఎప్పుడయ్యా అంటే యేసు మార్గంలో నడిచాడు ఆయన, యేసు మాటలు శ్రద్ధగా విన్నాడు ఆయన. ఎవరైనా? అబ్రహాము. హల్లెలూయా. ఎవరైనా? అబ్రహాము దేవుని మార్గంలో నడుచుకున్నాడు, అందుకే తన నామాన్ని గొప్ప చేశాడు, అనేకులుగా ఆశ్రయంగా మార్చాడు, అనేకులుగా దీవెనకరంగా మార్చబడ్డాడు ఆయన. ఆమేన్. ఈరోజు మనం కూడా దీవించబడాలి, ఆశ్రయించబడాలి, ఆశీర్వాదకరంగా మనం అనేకులకు ఉండాలి అంటే నీవు కూడా ఆయన మార్గంలో నిలవాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆయన వెంబడి నువ్వు ఉంటేనంట ఆయన చెప్పిన దేశానికి వెళ్ళాలి. అనగా ఆయన చెప్పిన మాట నువ్వు అంగీకరిస్తే నిత్యంగా ఈ సంవత్సరంలో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడు గాక. ఆమేన్. ఆ వాగ్దానం ఎవరికి? మనకే అనుకోవాలి. ఈ వాగ్దానం నాకే, ఈ వాగ్దానం నాకే ఇచ్చారని నేను కూడా ప్రార్థన చేసుకున్నాను పొద్దున్నే. ప్రభువా, ఈ వాగ్దానం చెప్పాలని ఆశపడుతున్నాను, అందరితో మీరే మాట్లాడి, ఈ వాగ్దానం నాకే. మీరు కూడా ఈ వాగ్దానం ఎవరికి? మీకే. ఈ వాగ్దానం మీకు సొంతం అవును గాక. ఆమేన్. మరి ఈ వాగ్దానం సొంతం అవ్వాలంటే ఒక 3 మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. త్వర చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక శాపమును ఆశీర్వాదకరంగా చేసెను. అక్కడున్న మాట ఏందో తెలుసా, ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆశీర్వాదకరంగా మార్చబడుతాం. ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారు ఇక్కడ? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అంటే దేవుడు ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తాం. ఏంటండి? హల్లెలూయా. చాలా మంది కూడా మనం దేవుని ప్రేమిస్తాం కదా, మనం ప్రేమిస్తే మన అవసరం అంతసేపు ప్రేమించి వదిలేస్తాం. దేవుడు ఏమన్నా తెలుసా, దేవుడే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించంట మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఎవరెవరినో ప్రేమిస్తూ ఉంటారు కదా, మనుషుల్ని లేదా బంధువుల్ని లేదా ప్రేమించమని ఎందరో ప్రేమిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అంట మనల్ని ప్రేమించి మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించే రీతిగా మనం మార్చబడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టుగా మనం దీవించబడాలి. హల్లెలూయా. ఒకసారి 11:3 వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దీని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనేను. చాలు. హల్లెలూయా. చూడండి, ఎంత రోగి అయిన లాజర్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట? ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడమ్మా? ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఇతను ప్రేమించాలి, మనుషుల్ని బంధువుల్ని ప్రేమించాలి. ప్రేమించే రీతిగా ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్. చాలా మంది కూడా ఒకడు బాగుపడితే ఓడ్చుకోలేని స్థితి, ప్రేమించరిగా వాడిని ఏం చేస్తారు? ఒకడు బాగుపడుతుంటే ప్రేమించరు, బాగా కోపంగా చూస్తారు. అని కొన్ని ఆటల మీద రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? నీ ఏడుపే
బాగా తెలుసు. హల్లెలూయా. నీ ఏడుపే నా ఎదుగుదల. చాలా చదువుతా ఉంటే ఆటల మీద పోతా ఉంటే వాళ్ళందరూ రాసుకుంటారు ఏమని, నీ ఏడుపే అంట వాడికి ఎదుగుదల. మనం ఎంత ఏడుస్తామో వాడు అంతగా దీవించబడుతూ ఉంటాడు. దేవుడి వాక్యం ఏమంటుందంటే నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, ఆయనను మనం ప్రేమించే వ్యక్తిగా మనం ఉండాలి. మనం ఆయన ప్రేమిస్తే మనం వదిలేస్తాం కదా. అవసరమంతసేపు మనం ప్రేమించి ఏసే అంటాం, అవసరం తీరాక ఏసేలేడు గీసేలేడు అంటారు. హల్లెలూయా. అదే యేసయ్య మనం ప్రేమించిననుకో మనల్ని దీవించేదాకా వదిలిపెట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎందరినో ప్రేమించిన వ్యక్తి. రోగంతో ఉన్న వారిని, శాపంలో ఉన్న వారిని, అనారోగ్యంలో ఉన్న వారిని, ఆ సమస్యల్లో రోగాల చేత బాధల చేత కృంగిపోతామని ప్రేమించే వ్యక్తి ఆయన. ప్రేమించంట మనం దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనం ప్రేమించాలంటే మనం ఎలాగుండాలి మరి? అసలు చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. చాలు. హల్లెలూయా. ఎవరిని ఆయన ప్రేమిస్తాడు? చదవండి, ఇప్పుడు చదివారు కదా. ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? నీతిమంతులు ప్రేమిస్తాడు. నీ కుటుంబం నీతి కుటుంబం అయితే నీ కుటుంబం జీవించబడుతుంది. నీ కుటుంబం నీతి పరులాగా నువ్వు జీవిస్తానంట. ఆయన నిన్ను ప్రేమించి ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. అనేక జనులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. నీ నామాన్ని దేవుడు ఉచ్చరింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడయ్యా అంటే నువ్వు నీతి పరులుగా జీవించాలి. ఎప్పుడు? నీతి పరులుగా నువ్వు ఉండాలి. నీతి పరులుగా నీ కుటుంబం ఉండాలి. నీతిగా నువ్వు జీవించాలి. ఆమేన్. దేవుడు చూస్తాడనే భయం ఉండాలి. దేవుడు చూడడు కదా, ఏం కాదులే అనేసి నీతిగా నీలో నీతి పోగొట్టుకుంటే ఆయన ఆశీర్వాదం నీ పైకి రాదు. ఎప్పుడు దేవుడు దీవెనలు, దేవుని ఆశీర్వాదం వస్తుందయ్యా అంటే నువ్వు నీతిగా దీవించినప్పుడే, నువ్వు నీతి పరులుగా ఉన్నప్పుడే. నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీకున్న పరిస్థితులన్నీ కూడా అన్ని విషయాలు నువ్వు నీతికరంగా నువ్వు ఉంటే నువ్వు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. దుర్నీతి కూడా ఉంటుంది చాలామందికి. ఒకడు దీవించబడతా ఉంటే ఇంకోటి ఏం చేస్తూ ఉంటాడు? దుర్నీతుడు కుళ్ళిపోతాడు. హల్లెలూయా. నువ్వు ఫ్రిడ్జ్ కొన్నా కొల్లుకుంటాడు, నువ్వు వాషింగ్ మిషన్ కొన్నా కొల్లుకుంటాడు, నువ్వు బండి కొన్నా వారు ఎలాంటి వాడు? దుర్నీతోడు. దుర్నీతి, వారిలో నీతి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనలో నీతి ఉండాలి. నీతి పరులుగా ఎవరైతే నీతిగా జీవిస్తారట వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. నీతి పరులుగా మనం జీవించాలి. దుర్నీతిగా మనం ఉండకూడదు. ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, కొర్నేలి అనే వ్యక్తి. ఎవరు? కొర్నేలి అని. ఈయన కుటుంబం కూడా నీతి పరులాగా జీవించాడు. ఆయన కుటుంబం అంతా కూడా ఎలాగుందంటే నీతి పరంగా ఉంది. ఎలాగుందంటే ఆయన కుటుంబం సజుడు అపోస్తుల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం కూడా. అపోస్తుల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 35వ వచనం చదువు. అపోస్తుల గ్రంథం. ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. కొర్నేలి కుటుంబం నీతి మంత్రిగా ఉంది, తనను దీవించాడు. ఆమేన్. నీతి పరులుగా ఎవరైతే ఉంటారో అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మన సొంతం కూడా అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మనం నీతిగా జీవించాలి. మనకి యేసయ్య ప్రేమించే వారిగా మనం ఉంటే దేవుడు మన కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. మనం ప్రేమించడం కాదు, యేసయ్య మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. యేసయ్య మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి అంటే ఎలాగ ఉండాలి? నీతి పరులుగా ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి.
ఏ చోట ఎక్కడికి వెళ్ళినా ఈ సంవత్సరం అంతా కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? ప్రభువా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా నేను దీవించండి. నిన్ను శపించిన వారు ఏం చేస్తున్నాడు దేవుడు? శపిస్తాడు. దూషించిన వాడిని దూషిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడితే ఆయన పైన ఆశీర్వాదం మన పైకి వస్తుంది. ఆమేన్. రెండో మాట చూడండి, సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 23:21. 3:21. మీరు నా యందు కనికరం పొందినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక. మీరు పోయి అతని స్థలమును అతను చూసేవాడు ఎవడని నిశ్చయముగా తెలుసుకొనుడి. అతను బహు యుక్తిగా ప్రవర్తించినాడని నాకు వినబడిన కనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి. హల్లెలూయా. అదున్న మాట అంతా ఏంటంటే, రెండో మాట ఒకటేమో దేవుడు మనల్ని ప్రేమించే వారిగా మనం ఉంటే మన గొప్ప జన్మ చేస్తాడు, మనం ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదంగా మనం ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా కనికరం అనే మనస్సు మీకు ఉండాలి. ఏ మనస్సు? కనికరం అనే మనస్సు నీకు ఉండాలి. ఇక్కడ కూడా ముగ్గురున్నారు, సౌలు, దావీదు, ప్రజలు ముగ్గురున్నారు. దావీదు కొరకు సౌలు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎంతగానో ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోతే దావీదు కొరకై దళాడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా ఆయన వెతికేది నువ్వు వచ్చేసాయి, నువ్వు రాజు కదా అంటే, లేదు లేదు నేను అతను ఎందుకు కనికరపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఏం పడుతున్నాడు ఆయన? కనికరం. ఈరోజు కనికరం అనే మనస్సు నీకు ఉండాలి. నువ్వు దీవించబడాలి అంటే ఏ మనసు నీకు ఉండాలి? చెప్పాలి. ఏ మనసు నీకు ఉండాలి? హల్లెలూయా. శత్రువు వచ్చినా కూడా శత్రువుని ఏం చేయాలి? నువ్వు ఈ సంవత్సరంలో ఏం చేయాలి? ప్రేమించాలి, కనికరించాలి. నీ శత్రువు వచ్చి నీ పక్కన కూర్చుంటే వారికి భోజనం పెట్టి పంపించమని వాక్యం చెప్తా ఉంది. నీ శత్రువు నువ్వు అడొస్తే నువ్వు అడిపోవడం కాదు, కనికరం అనే మనస్సు నీకు ఉండాలి. ఏ మనస్సు నీకు ఉండాలి? కనికరం మనస్సు. భిక్షగాడు వచ్చిందనుకో, అమ్మా కొంచెం ఉంటే ఏంటంటే నువ్వేమనాలి? లేవు పో అంటవా? హల్లెలూయా. ఏ మనస్సు నీకు ఉండాలి? కనికరం మనస్సు నీకు ఉండాలి. కనికరం అనే నీలో ఉంటే నువ్వు దీవించబడతావు. ఆమేన్. నిన్ను గొప్ప జనంగా చేస్తాడని. ఆమేన్. ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ మనసు మనకు ఉండాలి? కనికరం అనే మనస్సు నీకు ఉండాలి. ఎవరు వచ్చినా, శత్రువు వచ్చిన శత్రువును ప్రేమించేవారిగా ఉండాలి. భిక్షవారు వచ్చిన భిక్షవారికి భిక్ష వేసేటట్టుగా నీ జీవితం ఉండాలి. అందరూ కూడా నువ్వు పంచే రీతిగా నువ్వు ఉండితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సరే మత్తయి సువార్త 23:23 చదవండి. మత్తయి సువార్త 23:23 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అనగా చాలా. హల్లెలూయా. అక్కడున్న పరిస్థితి ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నీ అందు మేము కనికరపడి మేము పూజన తెచ్చినాం. ఎవరికి కాదు పూజన? 10 రూపాయలు పెడితే పూజన వస్తుంది కదా. హల్లెలూయా. లక్షలు ఏమో అకౌంట్లు వేస్తారు, పూజనేమో దేవుడికి తెస్తూ ఉంటారు. ఇక్కడ అంటున్న మాట కనికరం పడ్డాడంట. కనికరపడి తెచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. కనికరం. ఇది కనికరం కాదు. మనం మందిరానికి విస్తారంగా తేవాలి. మనకి పంట విస్తారంగా పండితే విస్తారంగా మీరు తీసుకురావాలి. నీ భోజనం తెచ్చినా ఏముందా? సోంపులో, జీలకర్రలో అన్నింటిలో కూడా 10వ వంతు తీసిందంట. ఇంకా 10 భాగాలు ఆయన అకౌంట్లు వేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా కనికరపడి దేవుని అన్ని కూడా తీసుకొని రావాలి. దావీదు భక్తుడు కూడా ఒక సైన్యాన్ని వేసుకొని పోయిండు.
యుద్ధానికి. వారు కూడా అంట అన్నీ విడిచిపెట్టారు. అక్కడున్న వారి భార్యలను విడిచిపెట్టి, వారికి ఉన్న ఆస్తిని అంతా విడిచిపెట్టి వారందరూ కూడా దావీదుతో పాటు వెళ్తే, దావీదేమో వారందరిని తీసుకుని వెళితే ఐగుప్తోలు వచ్చి అక్కడున్న వారికి ఉన్న ధనాన్ని, వారికి ఉన్న డబ్బుని, ఆ గుడారంలో ఉన్న ఆ వస్తువులన్నీ వారి భార్యను కూడా ఎత్తుకొని పోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సైన్యంతో పాటు వెళ్ళాడు. వారికి ఉన్న వస్తువులన్నీ కూడా వేరే శత్రువు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. వారు దావీదు గారు అక్కడి నుంచి రాగానే, దావీదు గారు సైన్యం రాగానే వచ్చి ఆ గుడారంలో చూస్తున్నాడు. ఆ గుడారంలో ఏమీ లేదు. ఏముంది అక్కడ? ఉత్త గుడారం ఒకటి ఉంది. అక్కడున్న డబ్బులు కానీ, అక్కడున్న వస్తువులు, వాళ్ళున్న ఆడవారిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారంట వాళ్ళు. హల్లెలూయా. అప్పుడే ఆ సమయంలో దావీదేమో సమస్యల చేత బాధపడుతున్నాడు. అయ్యో ఇలా జరిగింది అని చాలామంది అందరూ కూడా బాధపడుతూ ఉంటే అయ్యుతుంటే ఒకడు ఉరుక్కొచ్చి, అయ్యా నాకు మంచి ఇల్లు అవుతున్నాయి ఇయ్యా అంటే, వాడు ఎందంట దావీదు ఏం చేసాడు తెలుసా? ఏమయ్యాడు? కనికరపడ్డాడు. హల్లెలూయా. అతను దావీదు పరిస్థితే బాగలే. దావీదుకున్న అక్కడున్న సైన్యం అంతా కూడా, వారికి ఉన్న డబ్బు అంతా, వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా పోయాయి. అయినా కూడా దావీదు ఏం చేస్తాడు తెలుసా? శత్రువందు కనికరపడ్డాడు. ఆయన కనికరపడంట వాడిని బ్రతక గోరించి ఇచ్చాడంట. వాడికి భోజనం పెట్టారు. వాడికి నీళ్ళు ఇవ్వడమే కాదంట, వాడికి ఏం చేశారు? వాడికి భోజనం పెట్టి వాడిని బ్రతకనిచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యందు ఇతను కూడా శత్రువు ఎదుట కనికరపడ్డాడు దావీదు భక్తుడు. ఈరోజు మనం కూడా మనకున్న వారి బంధువులు కానీ, మనకున్న చుట్టాలు కానీ, మనకున్న సంఘం కానీ, వారందరూ కూడా మీరు కనికరపడాలి. ఒకవేళ ఒకరికి బాగోలేదనుకో, అనారోగ్యం ఉందనుకో, మీరందరూ ఏం చేయాలి? కనికరపడాలి, చూసి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం అనే మనస్సు నీకుంటే నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. మీకున్న దాంట్లోనే ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తానంటే మీరు దీవించబడతారు. మీకున్న దాంట్లోనే దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. చివరి మాట చూడండి, 3వ మాట చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 133 3వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలా. హల్లెలూయా. చివరిగా మొదటి మాట ఏంటి? నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అంటే నువ్వు దేవుడు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మొదటిగా ఎలాగ ఉండాలి? మనం దేవుడు ప్రేమించే వ్యక్తిగా నువ్వు, నీ జీవితం, నీ కుటుంబం ఉంటే నీ కుటుంబాన్ని అనేక జనులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. ఆమేన్. నీ నామాన్ని గొప్ప చేస్తాడు. ఆమేన్. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడయ్యా అంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమించాలి. ఆయన మనం ప్రేమించాలంటే మనం ఎలా ఉండాలి? నీతి పరులుగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం అందరం నీతి పరులుగా ఉండాలి. రెండోదిగా నీ కుటుంబం దీవించ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? కనికరపడాలి. ఎలా ఉండాలంటే మన మనసు కనికరపడాలి. ఎవరిపైన? శత్రువు, నీ బద్ధ శత్రువు నీ పక్కన ఉంటాడు చూసావా, వారిపైన నువ్వు కనికరపడాలి. కనికరం అనే మనస్సు నీకుంటే నిశ్చయంగా నీ కుటుంబం దీవించబడుతుంది. కనికరం భిక్షవాడు వేరే వాళ్ళకి రకరకాలమైన శత్రువు వచ్చినా కూడా, దావీదు కూడా శత్రువు వచ్చినా వారికి నీళ్ళిచ్చి వారికి భోజనం పెట్టాడంట, వాడు బ్రతికాడు అప్పుడు. కాబట్టి మనకు కూడా కనికరం అనే మనస్సు మీకుంటే మీరు దీవించబడతారు. 3వ మాట చూడండి, ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే వారు దీవించబడతారు. ఆమేన్. 3వ మాట ఏంటి? ఐక్యత. చాలామందికి మన ఉన్న భార్య భర్తల మధ్య ఐక్యత ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ కదా, ఏదో ఒక మాటలు ఉంటారు. కుటుంబంలో సోదరులు, శాపం, ఆశీర్వాదం ఉండదు. ఏ కుటుంబం చూసినా, కొన్ని కుటుంబాలు చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే
ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో వారిని దీవిస్తాను. ఆమేన్. వారు ఆశ్రయంగా మార్చబడతారు. ఆమేన్. వారు మేలుకరంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత అనే మనస్సు మీలో ఉండాలి. ఐక్యత లేకుండా నువ్వు అటు మీ ఆయన అటు ఒకరు ఇటు ఒకరు అటుంటే మీరు జీవించబడరు. ఏ పని చేసినా కూడా మీరు భర్తలు అయ్యా ఇది చేద్దామా ఇది వద్దా అనే ఒక ఐక్యత. నేను ఇది చేస్తా నువ్వు వద్దంటే నేను ఇది చేస్తా అంటే అది ఐక్యత కాదు. హల్లెలూయా. అపోస్తుల గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చూడండి. అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం చివరిగా అయిపోయింది. అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు ఏక మనసులై ప్రతి దినము చాలా హల్లెలూయా. అంటే సంఘం దీవించబడడానికి గల కారణం ఏంటంటే ఇంటింట రొట్టె విడుస్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, ఇంటింట కూడా ఐక్యత పరుస్తూ ఉన్నారు. అపోస్తులందరూ కూడా వారి సంఘం విస్తరించిన గల కారణం ఏంటంటే వారు ఐక్యంగా ఉంటున్నారు. ఆమేన్. ఐక్యత అనే మనస్సు కలిగి ఉంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం దీవించబడాలంటే నీ కుటుంబంలో ఏముండాలి తెలుసా? ఐక్యత ఉండాలి. ఐక్యత ఒకరు అటు ఉండి ఒకరు ఇటు ఉంటే నీ కుటుంబం ఆశ్చర్యకరంగా ఉండదు. నీ కుటుంబంలో శాపం మిలిగిపోయింది. హల్లెలూయా. అక్కడ ఉంది ఐక్యత కలిగి ఉన్నవారు అంటే చూడండి, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామను గొప్ప చేస్తుందో నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడయ్యా ఆశీర్వాదం మన పైకి వస్తుందంటే ఐక్యత కలిగి ఉండాలి. ఇక్కడున్న అపోస్తలులందరూ కూడా అంట ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి వారి సంఘాలు విస్తరించాయి. ఆమేన్. వారి సంఘాలు దీవించబడ్డాయి, వారి సంఘాలు అభివృద్ధి పరచబడ్డాయి, వారి సంఘాలు కూడా నానాటికి దీవించబడుతూ ఉన్నాయి. ఈరోజు మన సంఘాలు కూడా మనకున్న విశ్వాసులు ఎదుట మనం ఎలా ఉండాలి తెలుసా? ఐక్యత కలిగి ఉండాలి. ఒక ఆమె ఆకుకూర చేద్దామంటే ఒక ఆమె పండియదు, ఒక ఆమె ఈ పని చేద్దామంటే ఇంకొక ఆమె పండియదు. సంఘంలో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి, పిల్లల మధ్య ఐక్యత ఉండాలి. హల్లెలూయా. ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకే బాటలో నడవాలి. సంఘమైనా సరే మీరు కూడా ఐక్యత కలిగి ఉంటే ఈ పోచనలో ఉన్న సంఘం మహాభివృద్ధి పరచబడుతుంది. ఆమేన్. అనేకులు నడిపిస్తానని దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడయ్యా అంటే సంఘం ఐక్యత కలిగి ఉండాలి. మాకు కావంటుంది రూపాయలు ఇచ్చినా నన్ను బండి మీద దించినారు మీరు అంటుంది. హల్లెలూయా. ఆమె చర్చి కట్టడానికి నేను ₹1,00,000 ఇచ్చినా నన్ను బండి మీద దించినారా? ఆమె ₹1,00,000 ఇస్తేంది ఇంకెంత ఇస్తేంది ఆమె దించిరాలంటే ప్రతి వారు ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో మీరు కూడా ఏ పని చేయాలన్నా సంఘ పని కానీ క్రిస్మస్లు కానీ ప్రార్థన ఇంకేంది మీటింగ్స్ కానీ సంఘంలో మీటింగ్స్ ఏర్పాటు చేయాలనుకో ఈరోజు సంఘం ఇలా అనుకొని ఒక ఐక్యత ఉండాలి. ఆమేన్. చేసుకోపో నువ్వు చేసుకోపో అంటే ఇక ఆ సంఘం చేస్తారు వాళ్ళు. నువ్వు వండుకోపో నువ్వే పెట్టుకో మొత్తం అంటే వాళ్ళు చేసేటోడికి చేయబుద్ధి అయిద్దా? వాడికి కూడా చేయబుద్ధి కాదు. సంఘంలో ఐక్యత కలిగి ఉంటేనంట మన సంఘం విస్తరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆశ్చర్యకరంగా మార్చబడాలి అంటే నువ్వు ఆశ్చర్యకరంగా నువ్వు కుటుంబం ఉండాలి అంటే నీ కుటుంబంలో ఏముండాలి తెలుసా? ఐక్యత ఉండాలి. ఏముండాలి? ఐక్యత. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఈరోజు మన జీవితాలు కూడా నెరవేర్చును గాక. ఆమేన్. చాలామంది చోట్ల కూడా ప్రేమించే మనస్సు ఉండదు. చాలామందికి కూడా ఏ మనసు ఉండదు? ప్రేమించే మనసు ఉండదు. కొంతమందికి ద్వేషించే మనసు ఉంటుంది. ప్రేమించేవారు చాలామంది తక్కువ అయిపోయారు, కానీ దూషించేవారే ఎక్కువ అయిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే మొదటిగా మనకి ఏముండాలి?
ప్రేమ, దేవుడు ప్రేమించే వ్యక్తిగా మనం మార్చబడాలి. ఆమేన్. ఆయన మనం ప్రేమించాలని మనం ఎలాగ ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా ఉండాలి. నువ్వు ఆశ్చర్యకరంగా నువ్వు అనేకులకు ఆ జనం గొప్పగా నువ్వు ఉండాలంటే ఏముండాలి? ఎదుట రెండోది కనికరమైన మనస్సు నీకు ఉండాలి. ఏ మనసు? కనికరమైన మనస్సు నీకు ఉండాలి. ఎవరు వచ్చినా, ఏ శత్రువు వచ్చినా, ఎవడు ఏ అనుకున్నా కూడా నువ్వు కనికరపడాలి వారి ఎదుట. వాడిని చూస్తే మనం వారవరు. ఎవరిని? నీ శత్రువుని. హల్లెలూయా. వాడు దీవించబడుతుంటే కొంతమంది వారవరు. అలా కాదు మనకు ఉండాల్సింది, కనికర మనసు ఉండాలి. మూడవదిగా ఏ మనసు? ఐక్యత కలిగి ఉంటేనంట మనం జనులకు ఆశ్చర్యకరంగా మార్చబడతాం. అదే ఐక్యత లేకపోయిందనుకో సంఘం మన పిల్లలు చెల్లాచెదురు అయిపోతూ ఉంటాం కదా. నువ్వు అటు, నీ పిల్లగాడు ఇటు, నీ భర్త ఇటు, వాళ్ళు అటు ఇటు ఉంటే మన కుటుంబం ఏమైపోయింది? చెల్లాచెదురు అయిపోయింది. ఒకే కుటుంబంలో ఇదిగో పిల్లగా ఇది ఇలా ఉండి అప్పులు కట్టుకొని ఇలా పెళ్లి చేసుకోరంటే ఒక ఐక్యత అది. నువ్వు అటు, నీ పిల్లగాడు ఇటు, నీ భర్త అటు ఉంటే మన కుటుంబంలో దీవెన ఉండదు, శాపం మిగిలిపోయింది. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉన్న చోటంట మేలు, ఆశీర్వాదం ఉంటుంది, వర్ధిల్లుతారు. ఆమేన్. దేవుడు ఈ వాగ్దాన్ని మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేసుకుందాం.